అవును, అసలు ఆకాష్కి ఏమైంది? ఎందుకు రాలేదు? చెప్తా. లేక ఈ గదిలో నువ్వేం చేస్తున్నావే? ఏం చేయట్లేదక్క. ఏమీ లేందే ఏంటి ఇది? అసలు ఈ గదిలోకి ఎందుకు వచ్చావు? ఏం పని మీద వచ్చావు? తలుపులు ఎందుకు వేసుకున్నావు? అది అక్క, తలుపు నేను వేయలేదక్క. ఇంకేం మాట్లాడుకు, ముందు తలుపుతి. అది రావట్లేదు బావా. అంత బలంగా లాక్లు పడిపోయాయా? సడన్ గా అది లాక్ అయిపోయింది బావా. దీన్ని సమర్థించుకోవడం అంటారు. ధరణి, లేక ముందు డోర్ ఓపెన్ చేయి. బావా అది రావట్లేదని చెప్తున్నానుగా. ఆదిత్య గారు, మనమైనా డోర్ ఓపెన్ చేద్దాం పదండి. లాక్ పడిపోయింది అన్నావు, ఇప్పుడు ఎలా వచ్చింది మరి? అసలేంటి నీ సంగతి? అసలు బావా దయచేసి అలా మాట్లాడుకో, నేనే తప్పు చేయలేదు. మరి ఆకాష్ తప్పు చేశాడా? ఏంటి సార్, నేనేంటి తప్పు చేయడం ఏంటి? ఏంటి సార్ అలా వెనక్కి తిరిగారు? వాళ్ళని చూడటం కాదు, ముందు ఒంటి మీద ఏముందో చూసుకో. సార్ ఏంటి సార్ ఏం చేశారు? నువ్వు పెద్ద సన్నీ లియోన్ మరి సరదా పట్టడానికి. ముందు బట్టలు వేసుకోవా. నీ ఒంటి మీద బట్టలు ఎక్కడా? లేక ఎందుకుంది ఇక్కడ? డోర్ లాక్ ఎందుకుంది అక్కడ? అసలేం జరుగుతుంది ఇక్కడ? అదే సార్ నాకు అర్థం కావడం లేదు. కానీ మీరు అనుకున్నది మాత్రం జరగలేదు. మేము అనుకున్నది ఏది జరగనప్పుడు మేము అనుకున్నదేదో జరిగే ఉంటుంది కదా. అదేంటి చెప్పు. సార్ లేక నిన్ను ఇలా చూడాల్సి వస్తుందని కల్లో కూడా ఊహించలేదే. ఏం ఆకాష్, ఇదేనా నువ్వు చేసే ఉద్యోగం? అక్క పిలవకు నన్నలా. పెద్ద పాప వదిలే, జరిగిందేదో జరిగిపోయింది. ఏదో అన్నట్టు మన బంగారం కాదని తేలిపోయింది. అందుకే నేను నిర్ణయానికి వచ్చాను. అది నేను ప్రకటిస్తాను, ఎవరు అడ్డు చెప్పకూడదు. అంతా నా నిర్ణయాన్ని కట్టుబడే ఉండాలి. నాశనం అయిపోయింది. పదవే. నా ఉద్యోగం ఉష్కాకే. బట్టలు వేసుకున్నావా లేదా? సార్ మన బంగారం కాదని తేలిపోయింది. దీన్ని ఇలా వదిలేసినా, తేలిగ్గా తీసుకున్నా ఆకాష్ నాకు దక్కడు. దీనంతటికి కారణం ఆ చంద్రలేఖ. అదే ఆకాష్ని బుట్టలో వేసుకుంది. దాని మాయలో నుంచి ఆకాష్ని బయటపడేయాలి. ఇలా ఆలోచిస్తూ కాలం వృధా చేయడం కాదు, అర్జెంటుగా ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలి. లేకపోతే నా బతుకులో నేనే నిప్పులు పోసుకున్న దాన్ని అవుతాను, కోరి కష్టాలు కొని తెచ్చుకున్న దాన్ని అవుతాను. లేక ఆకాష్ జోలికి పోకుండా ఉండాలి అంటే ఏదో ఒకటి చెయ్యాలి.
ఆకాష్ లేఖ వంక చూడకుండా చేసి తీరాలి. అసలు లేక నా గదిలోకి ఎప్పుడొచ్చింది? ఎందుకు వచ్చింది? ఎప్పుడొచ్చింది? అసలు రావాల్సిన అవసరం ఏంటి? నేనెందుకు స్రో తప్పి అలా పడిపోయాను? ఫ్రెష్గా స్నానం చేసి వచ్చినోడిని అలా ఎలా మత్తులోకి జారిపోయాను? ఇలాంటి సీన్ మళ్ళీ రిపీట్ అయితే నా పని గోవిందా గోవిందా. నా మంజు నన్ను తప్పుగా అర్థం చేసుకుంటుంది. నన్ను మరోలా భావించి చీపు అని మనసు కడుగు చేసుకుంటే నా పరిస్థితి ఏంటి? మంజు నాకు దూరం అయితే నా బతికేం కావాలి? వాళ్ళ మధ్య ఎంత చనువు లేకపోతే ఎవరూ లేనప్పుడు అలా ఆకాష్ గదికి వెళ్ళి గడియలు బిగిస్తుందా? ఛా! నా మంజుల నా నుంచి ఎప్పటికీ దూరం అవటాన్ని నేను భరించలేను. భగవంతుడా, కరుణించు స్వామి, కరుణామయుడా, నా యందు దయించు. అల్లా, నన్ను కాపాడు. మనం ఎన్ని రకాలుగా ప్రయత్నం చేసినా, ఎంత మంచి ప్లాన్ వేసినా, ఎన్ని ప్రాబ్లమ్స్ క్రియేట్ చేసినా, ఎంత ఇరకాటంలో పెట్టినా, మందులో ముంచి తీసినా, మాటలతో మభ్యపెట్టినా, ఒక్కటంటే ఒక చిన్న క్లూ కూడా వాళ్ళ దగ్గర నుంచి రాబట్టలేకపోయాం. వాళ్ళ దగ్గర నుంచి వాళ్ళ మధ్య ఉన్న సంబంధం గురించి బయట పెట్టలేకపోయాం. ఇంకా ఏం చేయాలి? ఎలా నిజం కక్కించాలి? చాలా కిలాడిలా ఉన్నారు తమ్ముడు. ఆదిత్య గారు, నిద్రపోయే వాళ్ళని లేపొచ్చు, నిద్రపోతున్నట్టు నటించే వాళ్ళని లేపలేమన్నట్టు దొంగలు చాలా తెలివిగా ప్రవర్తిస్తున్నారు. మోసగాళ్ళు అంత తేలిగ్గా బయటపడరు. ఎంత తెలివైన దొంగ అయినా ఏదో ఒక ఆధారంతో దొరుకుతాడు అంటారు. వీళ్ళ అన్ని విషయాల్లో జాగ్రత్త పడుతున్నారు. జాగ్రత్త పడ్డమే కాదు, అదృష్టం కలిసొస్తుంది వాళ్ళకి. అయితే అలా వదిలేయడమేనా? అలా ఎలా వదిలేస్తాం? ఫినిషింగ్ టచ్. ఇప్పుడే ఒక మంచి ఆలోచన వచ్చింది. ఏంటది? పెద్ద పాపా, చిన్న పాపా, చిన్న పాపా, పెద్ద పాపా. వస్తున్నా బావా. ఏంటి బావా? పొద్దున్నే ఎందుకు నన్ను దీన్ని పిలుస్తున్నాడు? మళ్ళీ ఏం బాంబు పిలుస్తాడో, ఏం పరీక్ష పెడతాడో? ఎక్కడో స్విచ్ చేస్తే ఇంకెక్కడో బల్బు వెలిగినట్టు ఏళ్ళని పిలిస్తే నువ్వు వచ్చేవేంటయ్యా? సార్, అది అందరినీ కేక వేస్తున్నారు అంటేను ఏదో పెద్ద పని అయి ఉంటుంది కదా. ఎస్టేట్ మేనేజర్గా నా అవసరం కూడా ఏమైనా ఉండొచ్చేమోనని. ఉంది, నీతో చాలా పని ఉంది. యు ఆర్ టూ స్మార్ట్ మిస్టర్ ఆకాష్. బావా, అతని సంగతి తర్వాత, ముందు పిలిచిన కారణం చెప్పు. నువ్వు శుభవార్త వినిపించావు కదా పెద్ద పాప, అందుకే నేను ఒక శుభకార్యం జరిపించాలనుకుంటున్నాను. సార్, ఏంటి సార్ అది? అది అడగాల్సింది తను. ఓహో, ఎస్టేట్ మేనేజర్గా ఏం చేయాల్సి ఉంటుందో అని అడిగావా? యు ఆర్ టూ స్మార్ట్ సార్. ఆహా, హ, నా మాట నాకే అప్పచెప్పావు. గుడ్. త్వరలోనే నీకు అప్పగించాల్సింది నీకు అప్పగిస్తాలే. ఏంటి సార్, ఏదో ఫ్లోలో అంటే? బావా, ఆ నసతో నీకెందుకు? ముందు నువ్వు విషయం చెప్పు. ఏం లేచాను పాపా, మీ అక్క కడుపుతో ఉంది కదా. కడుపుతో ఉన్న వాళ్ళకి సీమంతం చేయటం ఆనవాయితీ కదా. అది జరిపిద్దామని ఆలోచన వచ్చింది.
సార్ ఏంటి అలా అరిచావు? సీమంతాలు 7 నెలలోనో 9 నెలలోనో జరిపిస్తారు కదా సార్. ఆహా, నీకు బాగా తెలుసా? అది కామన్గా అందరూ చేసే పద్ధతి. హ, కానీ మాది రాజవంశం. పైగా పెద్ద పాప నా పట్టపు రాణి. ఈ తరానికి వారసుణ్ణి, వంశోద్ధారకుణ్ణి అందించబోతుంది. సార్ స్కానింగ్ చేయించారా? చేసినా అలా కన్ఫర్మ్ చేసి ఎవరు చెప్పరు కదా, అది క్రైమ్ కదా. హలో, నా పెద్ద పాప విషయంలో స్కానింగ్ అవసరం లేదు. నా 6th సెన్స్ చాలు. ఏ వంశమైనా ఇప్పుడు సీమంతాలేంటి? వారి సంతోషం వారిది. మరి విడ్డూరంగా ఉంది బావా. ఏమీ ఉండదు. నా కోరిక నాది. 7 ఏంటి 9 ఏంటి? అసలు ప్రతి నెల నా పెద్ద పాపకి సీమంతం చేసుకుంటాను. నా ఇష్టం. సో అమెరికా పద్ధతిలో భారతీయ సాంప్రదాయంగా బేబీ షవర్ చేస్తాను. బేబీనే లేదు, ఈ బేబీ షవర్స్ ఏంటో. ఏమై ఆకాషు, ఓకేగా? ఇదిగో నెల నెల సీమంతం. తొలి సీమంతం ఎల్లుండే. పంతుల్ని కనుక్కుంటాను. ఏడాదికి సరిపడా ముహూర్తాలు చూపిస్తాను. అరేంజ్మెంట్స్ మాత్రం మీరు చూసుకోవాలి. ఓకేనా? ఓకేగా? ధరణి, నువ్వు ఫాలో చేసేసాయి. నేను ఫాలో అవుతాను మేడం, అన్నీ నేను ఫాలో అవుతుంటాను. మా తమ్ముడు క్యారమ్స్ భలే ఆడతాడు తెలుసా? మీ తమ్ముడు క్యారమ్స్ కూడా ఆడతాడా? చేత్తోనే అన్ని హోల్స్ లో వేస్తాడు. మా చెల్లి మా కుక్కని కొడుతుంది. అది కరవదా? నాని మూతికి నెట్టి కట్టి ఉంటుందిగా. అయ్యి భలే 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 భలే. నాకు అక్కుంది, అన్నయ్య ఉన్నాడు, తమ్ముడున్నాడు. నాకు చెల్లెలుంది. నాకు తమ్ముడు వస్తున్నాడు. తమ్ముడా? ఎక్కడి నుంచి వస్తున్నాడు? ఎక్కడి నుంచో ఏంటి, మా అమ్మ కడుపులో చిన్న తమ్ముడు ఉన్నాడంట. వాడు రాగానే నేను మీతో అస్సలు ఆడను, మా తమ్ముడితోనే ఆడుకుంటా. ఏంటి, మీ మమ్మీ కడుపులో తమ్ముడున్నాడా? అబద్ధం. ఏంటి అబద్ధమా? మా డాడీనే చెప్పారు. అంకుల్, అంకుల్ ఇలా రా. అమ్మో, ఈ పిల్ల రాక్షసి పిలుస్తుంది. మళ్ళీ ఎంత దూరం అయ్యాలో ఏంటో. ఏంటమ్మా? ఇలా రా అంకుల్. ఏంటమ్మా? మా మమ్మీ కడుపులో బుజ్జి తమ్ముడు ఉన్నాడంటే వీళ్ళు అబద్ధం అంటున్నారు. నువ్వు చెప్పు, ఉన్నాడా లేడా? మళ్ళీ అడిగిందా? అత్తెలికే తనుకు చేస్తున్నాను తల్లి. చెప్పు అంకుల్. తప్పమ్మా, చిన్నపిల్లలు ఇలాంటి పెద్ద విషయాలు మాట్లాడకూడదు. మేం మాట్లాడేది బుజ్జి బాబు గురించే కదా అంకుల్. అవును కదా, వీడికి ఎలా అర్థమయ్యేలా చెప్పాలి? పెద్దోళ్ళని చిన్నోళ్ళ గురించి అడగకూడదు. చిన్న పిల్లలకి తెలియని విషయాలని పెద్దోళ్ళని అడగాలి అని చెప్పి మమ్మీ చెప్పింది. నా బుజ్జి తమ్ముడు మమ్మీ కడుపులో ఉన్నాడా లేడా? ఉన్నాడంటే మంజులకు బ్యాడు, లేడంటే వీళ్ళ ముందు నేను బ్యాడు. చెప్పంకుల్. ఉన్నాడు ఉన్నాడు ఉన్నాడు. రుష్కి ఊష్కాకి ఒలుకొలుకి ఒలుకొలికి కిలికిలి కిలికిలి. విన్నారుగా, మా తమ్ముడు వచ్చాక మిమ్మల్ని ఎవరిని వాడిని ఎత్తుకోనివ్వను. భవిష్య, మీ మమ్మీ దగ్గరికి మమ్మల్ని తీసుకెళ్తావా? ఎందుకు? నీకు ఇంకా నమ్మకం లేదా? కాదు, కంగ్రాట్స్ చెప్పడానికి. మమ్మీకి కంగ్రాట్స్ చెప్తారా? చెప్తాం. అయితే తమ్ముడు కూడా చెప్పాలి. అలాగే చెప్తాం. చెప్తాం. అయితే రండి.
పెద్ద పాప, ఇదిగో. వద్దులే బావా, ఇప్పుడే భోంచేశాను కదా. అదే మరి. అలా అంటే అలా. రేపు మన పుట్టబోయే బిడ్డ ఇలా యాపిల్ పండ్లు ఎర్రగా పుట్టాలి. తిను తిను. మమ్మీ మమ్మీ వీళ్ళంతా నా ఫ్రెండ్స్. అలాగా. మీ పేర్లేంటి? కార్తిక్, నీ పేరు? చెర్రీ, నీ పేరు? చిన్నారి, నువ్వు? ఖుషి. గుడ్. వీళ్ళందరికీ తమ్ముళ్ళు చెల్లెళ్ళు అక్కలు అందరూ ఉన్నారు. అలాగా. Congrats, Andy. కంగ్రాట్సా? దేనికిరా? మీ కడుపులో భవిష్య బుజ్జి తమ్ముడున్నాడంట కదా. నీకెవరు చెప్పారు? నేనే మమ్మీ. వాళ్ళు వాళ్ళకి తమ్ముళ్ళున్నారంటే నాకు వస్తున్నాడని చెప్పా. త్వరగా నాకు తమ్ముడిని ఇవ్వు మమ్మీ. నేను తమ్ముడితో ఆడుకోవాలి. చెప్పు మమ్మీ. ఇస్తావుగా? చెప్పండి ఆంటీ. చెప్పు పెద్ద పాప. సరే సరే, అలాగే ఇస్తలే. వెళ్ళి ఆడుకోండి. ఇచ్చేస్తుంది ఇచ్చేస్తుంది. ఇస్తావా అంటే నువ్వు? ఇదిగో పెద్ద పాప, ఇంకో ముక్క తిను. వద్దు బావా, చాలు. ఏమయ్యా ఆకాశు, ఇడ్రా. వెళ్ళిపోయావా? సర్లే. భగవంతుడా, మా ధరణిని కరుణించు. దాని కాపురం గాడిని పడేలా చూడు స్వామి. తొందరలో దాని చుట్టూ అల్లుకున్న సమస్యల నుంచి దాన్ని బయటపడే. దాని కాపురం కుదుట పడితేనే నా మనసు కుదుట పడుతుంది. దాని సంసారం సవ్యంగా సాగితే మేము సంతోషంగా బతకగలం. దాని సుఖ సంతోషాలకు మించి మేం కోరుకునేది ఏదీ లేదు. అమ్మా, నువ్వేం బాధపడకు. అక్క కష్టాలన్నీ కొన్నాళ్లలో పూర్తిగా తీరిపోతాయి. బావతో సంతోషంగా తను కొత్త జీవితం ప్రారంభిస్తుంది. మనం ఎవరికీ అన్యాయం చేసినోళ్ళం కాదు. ఆ దేవుడు మనకి అన్యాయం చేయడు. నువ్వు చేసిన పూజలో ఉన్న ఉపవాసాలే అక్కను ఆదుకుంటాయి. ఇంకా ఈ నిరాహార దీక్షలు మాని. లేకపోతే అనుకున్నది అవ్వడం అట్టుంచి నువ్వు హాస్పిటల్లో చేరాల్సి ఉంటుంది. తింటాను లేవే, మొక్కు కాబట్టి ఉపవాసం ఉన్నాను. అయితే రా సరస్వతి, ఎత్తుకొని పాట పాడుతూ చక్కగా నీకు ముద్దలు తినిపిస్తాను. నీకు చాలా ఎక్కువైంది. నిన్ను వాట్ ఈజ్ నిజం, వాట్ ఈజ్ అబద్ధం అనే విషయం రూఢిగా నాకు రుజువయ్యే వరకు ఈ మనసు విశ్రమించేలా లేదు. నిజం తెలియందే నిద్ర రాదు, నిద్రపోతే నిజం తెలియదు. ఎలా ఎలా ఎలా? మందు తాగితే కాస్త మగతకు నిద్ర వస్తుంది, కానీ మందు తాగలేను. తాగితే నన్ను నేను కంట్రోల్ చేసుకోలేను. లేకపోతే నిజాల సంగతి అటుంచి నన్ను ఆదిత్య గెటౌట్ అంటారు. బ్రేకప్ అయిపోతుంది. నాకు మంజులకి మధ్య చాలా పెద్ద గ్యాప్ వచ్చేస్తుంది. మరి ఇప్పుడు ఎలా? నా మనసులో నిద్రపుచ్చేది ఎలా?